మనము దైవ గ్రంథంలో చూస్తే అంతా కూడా దేవుని కృప గురించే ఉంటుంది అక్కడ. అంటే మొట్టమొదటి నుంచి కూడా దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడుతూ వస్తూ ఉన్నారో అది కృపే. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించడం కూడా మనల్ని రక్షించడానికి తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇవ్వడం కూడా ఒక అద్భుతమైన కృపే. అయితే ఇదంతా చూస్తూ ఉంటే మామూలు చాలామంది అమేజింగ్ గ్రేస్ అనే మాట వాడుతూ ఉంటారు. అమేజింగ్ గ్రేస్ అంటే ఆశ్చర్యపోయేటటువంటి కృప అని. కానీ అంటే అది ఆ మాట ఆశ్చర్యపోయే కృప అనే మాట దైవ గ్రంథంలో లేదు, కానీ కృప అనేది ఉంటుంది. అయితే నాకైతే మధురమైన కృప అని అనిపిస్తుంది ఒక్కరిని తలుచుకోగానే. ఆ ఒక్కరు ఎవరంటే లేయా. లేయా మనకి తెలుసు. ఆమె మాత్రం తాను మొదటి బిడ్డ కలగ్గానే ఏమనుకుంటుందంటే, ఇప్పుడు నాకు బిడ్డ పుట్టాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడని. అంటే బిడ్డలను బట్టి భర్త నన్ను ప్రేమిస్తాడని అనుకుంటుంది. కానీ అప్పుడు ఆ భర్త ప్రేమ ఆమెకు దొరకదు. అదేవిధంగా రెండవసారి కూడా మళ్ళీ బిడ్డ పుట్టినప్పుడు ఈసారి ఖచ్చితంగా నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఆమె అనుకుంటుంది. అప్పుడు కూడా జరగలేదు. కానీ మూడవసారి బిడ్డ కలిగిన తర్వాత ఆమెకు అసలైన విషయం అర్థమవుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే, ఈసారి మూడవసారి నాకు బిడ్డ కలిగినప్పుడు ఈసారి నేను దేవునిని స్తుతిస్తాను అని ఆమె అంటది. అంటే దేవునిని స్తుతించటము ఆమె యొక్క జీవితానికి దేవుడు ఏర్పరిచినటువంటి లక్ష్యము. ఒక థ్యాంక్ఫుల్ ఉమెన్గా ఉండటాని కోసమే లేయా అని ఆయన అక్కడ, అంటే ఆమె జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే ఒక స్తుతి చెల్లించటం, కృతజ్ఞత కలిగి ఉంటాం. అందుకని ఆమె గర్భాన లేవీయులు పుట్టారు, యూదా గోత్రం కూడా పుట్టింది. ఆమె యొక్క జీవితము ఎంత తిరస్కరించబడినదైనా చివరికి మనల్ని రక్షించే యేసుక్రీస్తు ఆమె గర్భంలోంచే వచ్చారు. తిరస్కరించబడిన స్థితి నుంచి గొప్ప దేవుని కుమారుణ్ణి అందించే తల్లిగా ఆమె ఈ లోకంలో ఉంది. కాబట్టి ఆమెను గురించి ఆలోచించినప్పుడల్లా అది అమేజింగ్ గ్రేస్ కాదు, కానీ దట్ ఈస్ ద స్వీటెస్ట్ గ్రేస్ అని నాకు అనిపిస్తుంది. అవును, మనం కూడా దేవుడు మన పట్ల ఏ లక్ష్యం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది తెలుసుకుంటే మనం దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాం. మన జీవితంలో చాలా నిరాశలు, నిస్పృహలు ఉండొచ్చు, కానీ దేవుడు మనకు ఏర్పరిచిన విధానము ఏదో అది తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో వేదనైనా, నిరాశైనా, కృంగుబాటైనా ఆయనని మాత్రమే స్తుతిస్తే మన జీవితానికి ఆయన ఏర్పరిచిన ప్రణాళికకి న్యాయం చేసిన వారమే. మనమందరం కూడా ఏ పరిస్థితిలో ఉన్న దేవుని స్తుతించటము ఈ యొక్క స్వీటెస్ట్ గ్రేస్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ రీతిగా ఉండాలని మనందరి తరఫున దేవుని వేడుకుంటున్నాను. ఆమేన్.